ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. 2025 నూతన సంవత్సరం మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట గడియలు, లక్ష్మీ గడియలు, చేయాల్సిన కార్యక్రమాలు, మరి ఏ కార్యక్రమాన్ని వీళ్ళు అనుకుంటారో ఆ కార్యక్రమం ఎలా ఉంది, మరి ఎప్పటి నుంచి ఎప్పుడు వీళ్ళకి దిశ తిరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము, చెప్పబోతున్నాం. ఇలా నక్షత్ర ప్రకారంగా చూసుకుంటే పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరాపాద నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు కలిస్తేనే మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి చిన్న వయసు నుంచి ఎప్పుడు వరకు చాలా తెలివితేటలు, చాలా విధానాలు, ఓపిక, ఆలోచన విధానము చాలా వరకు బాగుంటుంది. మరి విద్యా రంగంలో చాలా వరకు బాగుంటుంది. కానీ మరి అనుకున్న విద్యని వీళ్ళు సాధించలేక, వీళ్ళు అనుకున్న ఉద్యోగం ఒకటి సాధించాలని ఒకటి అనుకుంటారు, ఒకటి అనుకునేది ఇంకో దారులు వెళ్ళిపోతుంటారు. వీళ్ళు అనుకునేది ఒకటి, జరిగేది ఒకటిగా కనబడుతుంది. మరి ఎన్నో రోజుల నుంచి ఎన్నో విధానాలుగా సతమతం అయిపోయి కుటుంబ బాధ్యతలన్నీ ఇప్పి మీద వేసుకొని కుటుంబాల గురించి పోరాటం చేసుకుంటూ ఉంటారు. ఎంత చేసినా కూడా వీళ్ళకి చేతికాడకు వచ్చి చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, ఏ కార్యక్రమం అనుకున్నా ఆ కార్యక్రమం బ్రేక్ కావటం. మరి ఇలా జాతకంలో చూసుకుంటే విద్యాదారులకి, అంటే చదువుకునవలసిన వాళ్ళకి, ఉద్యోగదారులకి ఒక మంచి అవకాశాలు, పెద్ద విధానాలు వీళ్ళకి జాతకంలో రాబోతున్నాయి. పెద్ద కార్యక్రమాలు, వీళ్ళకి విదేశాల ప్రయాణాలు వెళ్ళి అక్కడ విద్యను పూర్తి చేసుకొని, అక్కడ ఉద్యోగాన్ని కంప్లీట్ చేసుకొని, అక్కడ స్టాండర్డ్గా నిలబడిపోయి తల్లిదండ్రులకి ఎంతో సేవ చేయాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ఏ కార్యక్రమైనా కూడా ముఖ్యంగా అన్నదానం చేయాలి. అన్నదానము ఇలా పేరు బలంలో చేయాలి. ఏదన్నా మనకు దగ్గరలో ఉండాల్సిన దేవస్థానానికి వెళ్ళి, అంటే దేవుడు గుడికి వెళ్ళి మీ చేతుకుంటే కొన్ని పండ్లు, ఫ్రూట్స్, ఫలహారాలు మీ చేతుకుంట పంచిపెట్టాలి. ఆ విధంగా మీరు చేసిన వెడల మీకు మంచి కలుగుతుంది, మీకు సంతానం కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, ఉద్యోగం కలుగుతుంది, చేసే వ్యాపారం అభివృద్ధిగా ఉంటుంది. కాబట్టి ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి, రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి, ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి ఒక మంచి అద్భుతమైన విజయాన్ని సాధించాల్సిన టైం దగ్గరికి వచ్చేసింది. మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళ పడ్డ కష్టము, వీళ్ళ పడ్డ ప్రతిఫలం లేకోకుండా ఎన్నో రోజుల నుంచి ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ భోజనానికి డబ్బులు లేకోకుండా కూడా వీళ్ళు అక్కడో ఇక్కడో అప్పు తెచ్చుకొని కష్టపడి ఒక స్థాయికి తెచ్చుకొని ఒక స్థాయికి తీసుకొని వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. ఆ అవకాశాలను బట్టి వీళ్ళు అభివృద్ధిగా రావాల్సినవి కూడా దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి ఇలా పేరు బలంలో చూసుకుంటే ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా ప్రజా దృష్టి ఎక్కువగా కనబడుతుంది. అంటే ప్రజలు వేడు, బాగున్నారు, వీళ్ళకేమి తక్కువ, సంపాదిస్తున్నారు, సాధిస్తున్నారని ప్రజలలో ఒక ఏడుపు, ఒక దిష్టి, ఒక గ్రహాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వీళ్ళ మీద కొన్ని నవగ్రహాలు అనగా 9 నవగ్రహాల వలన ఏ కార్యక్రమం చేసినా, ఆ నవగ్రహాల వలన ఏ కార్యక్రమం చేసినా కూడా చేతికాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం, ఇస్తున్న వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం, ప్రేమించిన వాళ్ళు దగ్గరకు వచ్చి దూరం కావటం, ఇలాంటి సంఘటనలు ఇలా జాతక యోగంలో కూడా కొన్ని జరుగుతున్నాయి. మరి ఇలా యోగంలో చూసుకుంటే, ఆదాయంలో చూసుకుంటే 5, ఖర్చులు 5, అంటే సంపాదన కష్టపడేదానికి, తినేదానికి, దానికి సరిపోతుంటుంది. మరి రాజపూజిత 3, అవమానాలు 2, ఆ విధంగా ఉంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. అతి జాగ్రత్తలు మీరు తీసుకోకోకుండా మీరు ఏం పర్వాలేదులే, మనవోడేలే, మన అన్నయ్యలే, మన తమ్ముడేలే, మనకు సంబంధించినోడేలే అని మూర్ఖంగా ఆలోచించి మీ పని పట్టుకోకుండా ఏరే పని గురించి మీరు ఆలోచించి దాని గురించి చూసుకుంటూ కూర్చున్నారనుకోండి, మీకు చాలా వరకు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతుంటాయి. కాబట్టి మనం వచ్చిన పని ఏమిటి, మనం ఏ పని చేయాలి, ఆ పని దాన్ని ఎంతవరకు కంప్లీట్ చేయాలనేది మైండ్లో ఎక్కువగా ఉండాలి. దాన్ని మనం సాధించాలనుకుంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్ని కావాలంటే మనకు దక్కవు. ఆ విధంగా మరి ఇప్పుడు ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ
ఇప్పుడు కొన్ని ముఖ్యమైన అద్భుతమైన విజయాలని పెద్ద పెద్ద కార్యక్రమాలని ముందుకు రావాల్సిన యోగం అనేది కనబడుతుంది. మరి వ్యవసాయదారులకి కొన్ని అవకతవకలు కొన్ని రాబోతున్నాయి, దాంట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి ఈ వ్యవసాయం చేయాల్సిన వాళ్ళకు కూడా వాళ్ళ భూమి విశేషాల్లో కూడా కొన్ని సంఘటనలు, కొన్ని లేనిపోయిన సికాకులు, లేనిపోయిన విధానాలు వచ్చి వాళ్ళ కొన్ని గొడవలు అయిపోయి అన్నదమ్ముల వల్ల కానీ అక్కజల్లుల వల్ల కానీ భూమి సమస్యలతో భూమి ఎన్నో రోజుల నుంచి కలిసిమెలిసి ప్రశాంతంగా పండించుకునే వాళ్ళు కూడా వాళ్ళు ఇడిపోయి అయ్యి వాళ్ళకి డిస్టమెంట్ అయిపోయి దానివల్ల వాళ్ళు చేసే పని వ్యవసాయం కూడా వాళ్ళకి సాలక ఏదో వాళ్ళు పట్టుదలతో పోతారు. వాళ్ళు కొంచెమే వస్తుంది, మొత్తం రాదు కదా. కొంచెం వచ్చిన దాన్ని సాధించాలని ఎంతో పోరాటం చేస్తుంటారు కానీ చేయలేకపోతుంటారు. దానివల్ల కూడా వీళ్ళకి ఎన్నో ఇబ్బందులతో కూడా ఎదురవుతుంటారు. మరి ఇలాంటి ఇబ్బందుల్లో పడిపోయాల్సిన వాళ్ళందరికీ ఒక మంచి అద్భుతమైన మంచి విజయాల్ని సాధించాల్సిన యోగం అనేది ఇలా యోగం కనబడుతుంది. కాబట్టి స్నేహం అనేది ఎక్కువగా ధరించకూడదు, స్నేహాలు ఎక్కువగా మూవ్ కాకూడదు. ఫ్రెండ్షిప్ వల్ల వీళ్ళకి చాలా నష్టాలు, బంధువు మిత్రులలో కొన్ని జాగ్రత్తలు, ఎలాంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకోకోకుండా అశ్రద్ధగా ఆలోచించి చేసినట్టుగైతే చాలా 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 వరకు ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని పోదాం అనుకున్నా కూడా అతి జాగ్రత్త మీరు తీసుకునేట్టుగైతే మీ జాతకం మంచి రోజులు వస్తున్నాయి, మీరు చేయాల్సిన పనులు మంచిగా వస్తున్నాయి. మీరు ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు 100% మీకు జయప్రదమయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలో కూడా మీకు వచ్చేసినాయి. కాబట్టి మీరు పూజించాల్సిన దైవ బలం చాలా గొప్పది. మరి ఆ దైవ బలం అనేది మనకు దైవం మించింది ఏదీ లేదు కదా. మరి ఆ దైవ బలం మీరు చేయాలంటే ముఖ్యంగా జయ శ్రీరాముని పూజించాలి. జయ శ్రీరాముని పూజించిన దాని వలన మీకు ఆ భగవంతుడు దయ వలన, ఆ రాముల వారి దయ వలన మీకు మంచి రోజులు వస్తాయి. కాబట్టి మీ దగ్గర దాపులో ఉండాల్సిన గుళ్ళ దగ్గరికి వెళ్ళి రాముల వారి గుడికి వెళ్ళి 9 ప్రదర్శనలు చేసి అక్కడ కొన్ని పండ్లు పలహారాలు తీసుకొని వెళ్ళి అక్కడ కొంతమంది ప్రజలకి మీరు చేతుకుంటా పంచిపెట్టినట్టుగైతే మీకు మంచి యోగం కలుగుతుంది, మంచి శుభం కలుగుతుంది, మంచి మంచి కార్యక్రమాలు కలుగుతాయి. మీరు ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం మీరు కావాలి, చేయాలి అన్న ఒక పట్టుదల మీలో ఉంది. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీకు ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది మీ జాతక చక్రం వేసి మొత్తం చూసి చెప్పగలుగుతాము. ఏ సందేహం ఉన్నా కూడా మాకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.